హాయ్ గైస్, నేను సత్త. వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే అదే మా గుండెని గుడిగానికి రివ్యూ చేయాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. అలాగే రివ్యూలోకి వెళ్ళిపోతున్నాం. ఓపెన్ చేస్తే లాస్ట్ ఎపిసోడ్ చెప్పుకున్నాం కదా, అదే మీనా కిడ్నాప్ అయిపోద్ది, బాలు వచ్చి చదువుతుంటాడండి. బాలు ఫోన్ చేస్తే బయటకు వస్తారు, మీనా ఎరగదని వెయిట్ చేస్తుంది. తన ఫోన్ కింద పడిపోయి ఉంటారు కదా, ఆ ఫోన్ చూసి అనుకున్నాడు ఫోన్ ఇక్కడే ఉంది, మీనాకి ఎలా వెతకడం మనసు అంటే అప్పుడే తను అక్కడ పువ్వులు పడి చూస్తాడు. ఆ పువ్వులను చూసిన వెంటనే వాడికి అతనికి గుర్తొస్తుంది. అంటే ఇంతకు ముందు తన ఫోన్ మామూలు వస్తుండగా ఆ పువ్వులు చూస్తాడు. ఏంటి కొత్త రకంగా ఉన్నాయి, నీలాగా అందం ఉన్నాయంటే వీటిని ఇంగ్లీష్ పువ్వు అంటారు, ఈ పండుగలకి ఏదైనా డెకరేషన్ చేసుకుంటారు కానీ తప్పించారంటే అవునా చాలా బాగున్నాయి, నాకు కొంచెం కార్లో పెట్టుకుంటుందంటే సరే తీసుకెళ్ళండి, సరే విద్యతో పాటు ఇంకొకటి కూడా పువ్వులు ఇవ్వాలి, నేను ఇచ్చి వస్తానని చెప్తుంది మీనా. సరే అని అంటారు. అప్పుడు గుర్తొచ్చి అలాగా ఆ పువ్వుని చూస్తే ముందుకెళ్తా అలాగ ఒక్కొక్క పువ్వు విడిచిపెట్టి ఉంటది. అప్పుడు అర్థమవుతుంది, ఓ నేను నిన్ను కనిపెట్టలనేసి నాకు ఈ పువ్వులు ఇలా విడిచిపెట్టి వెళ్ళావా, మంచి పని చేసావు మీనా, నేను నిన్ను కాపాడుకుంటాను అనేసి బాలు అంటాడు. అప్పుడు వెంటనే తను ఉంటాడు కదా అబ్బాయి, మౌంట్ అదే రోహిణి బ్లాక్ మెయిల్ చేసిన అబ్బాయి, ఆ అబ్బాయి ఏమో కిరీటం పెట్టుకుని తన కత్తి పెట్టుకుని ఈ రోజు అయిపోయిన చేతిలో రోహిణి నువ్వు రా, నిన్ను చంపుతా, నేను ముక్కు కోసం చెరుకొస్తాను ఏదో అనుకుంటూ ఉంటాడు. అప్పుడన్నా తను వాళ్ళ అసిస్టెంట్ వచ్చి పిలుస్తారు. పిలిచి ఏమిందా అంటే తెచ్చారు పెట్టాం కట్టేసాం కూడా అంటే తెచ్చారా, నా చేతులు ఇచ్చిన అయిపోయింది, నీ సంగతి ఇలా చెప్తా అనుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత వెంటనే మీనాన్ని చూస్తాడు. మీనాన్ని చూసి షాక్ అవుతాడు. అప్పుడు వెంటనే ఒక్కటి లాగుతాడు వాళ్ళ అసిస్టెంట్ కి. ఏమైందన్నా అంటే నువ్వు చెప్పినట్టు తెచ్చి కట్టేసామంటే అవునా నేను చెప్పినట్టు తెచ్చావు కానీ నేను చెప్పిన మనిషిని తేలేదు, నువ్వు రోహిణిని తమ్మంటే రోహిణి వాళ్ళ తోడుకోళ్ళు అదే నన్ను కొట్టిన బాలు వాళ్ళ ఆవును తెచ్చావు ఏంటి అంటే అదేంటిది మరి అతను చెప్పినట్లే చేస్తాం, అతను ఎరచీర కట్టుకున్నా అంటే ఎరచీర కట్టుకున్న రోహిణి అయిపోద్ది, కొంచెం ఆలోచించారు కదా అంటే మరి మాకేం తెలుసు అన్నాడు. సర్లే ఇలాగైనా నాకు మంచి జరిగింది, అయినా సరే నాకు కొట్టిన బాలు మీద నేను కక్ష తెచ్చుకోనికి నాకు ఇది ఒక అవకాశం కదా అనేసి అనుకున్నాను. సరే బాలు నీ సంగతి చెప్తాను రా, దీని గురించి ఆలోచించి అయినా రోహిణి నగలు ఈ విధంగా సరే నేను బ్లాక్ మెయిల్ చేసి నిలబడి డబ్బు రప్పించి నీ సంగతి చూస్తాను అనేసి అనుకున్నాను. అప్పుడు వెంటనే రోహిణి అదే మా మనసు దగ్గరకు వస్తుంది. మన దగ్గరకు వచ్చి ఏమైంది అనేసి అంటాడు. అంటే అది నాకు కొంచెం 50,000 కావాలంటే 50,000 అది ఎందుకు అంటే ఫైనాన్స్ గా అదే విద్య వాళ్ళ నాన్నగారు బాగాలేదు, తనకి సపోర్ట్ చేయాలి, నాకు కొంచెం అమౌంట్ అడిగింది ఇస్తానని చెప్పారంటే మనం ఒకరికి అప్పించే పరిస్థితిలో ఉన్నామంటే లేము, కానీ ఎందుకంటే నాకు ఫైనాన్స్ గా తను సపోర్ట్ చేసింది అండ్ నాకు డబ్బులు అమౌంట్ ఇబ్బంది లేకుండా సపోర్ట్ చేసింది కదా, తనకి నేను కూడా హెల్ప్ చేయాలి కదా, మర్చిపోకూడదు అంటే అవును నిజమే కానీ మన దగ్గర లేదు, మనం ఏం చేస్తాం అనేసి అంటే నీ దగ్గర ఎప్పుడున్నాయని ఇప్పుడు ఉన్నాయని చెప్తావంటే మరి ఏం చేయాలి, లేపినప్పుడు లేవని చెప్తాను. సో దాన్ని హెల్ప్ చేయడం ఏంటి అంటే నీకు డబ్బులు ఏమంటే ఎప్పుడు ఇవ్వలేదా, నీకు డబ్బులు లేవంటే నేను ఎప్పుడు హెల్ప్ చేయలేదా, అలాగే తనకు కూడా నన్ను నిమిషాలే హెల్ప్ చేస్తుంది, ఇప్పుడు నేను హెల్ప్ చెప్పితే బాగోదు కదా, అయినా నేను ఇస్తాను మాట ఇస్తాను, ఇప్పుడు ఇవ్వాలంటే పని నాకు అమౌంట్ లేదు అంటే అయ్యేంటి ఎప్పుడు అమౌంట్ లేదు అంటావు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు కదా, ఆ అమౌంట్ లేకపోతే ఎలాగంటే సరే రేపు షాప్ సెకండ్ ఇద్దామంటే ఏం అవసరం నేను చెప్పుకుంటాను ఏదో ఒకటి అంటే సారీ అని అంటే ఇంతకు మించి ఇంకేం చేయలేదు నువ్వు ఇదో చెప్పడం అనేసి అంటే అప్పుడు వెంటనే మనకు అతను ఫోన్ చేస్తాను ఫోన్ చూస్తుంది వెంటనే తను కట్ చేస్తుంది. ఎవరు ఫోన్ అంటే విద్య అంటే అవును సరే విద్య ఫోన్ ఇవ్వి మాట్లాడుతాను విద్యని చెప్పండి ఏ అవసరం నేను చెప్తాను అని తను కూర్చుంటుంది. మళ్ళీ ఫోన్ చేస్తాడు, మళ్ళీ ఫోన్ చేస్తే పళ్ళు కట్ చేస్తుంది. మనోజ్ తన వైపు చూస్తుంది, మనోజ్ వైపు చూస్తుంటది. ఇలా కాదనుకుని తను ఫోన్ సైలెంట్ లో పెట్టింది. అప్పుడు వెంటనే దినేష్ వాయిస్ మెసేజ్ పెడతాడు. వాయిస్ మెసేజ్ పెట్టిన వెంటనే తను బ్లూటూత్ పెట్టుకుని అది వింటది. ఇప్పుడు కానీ నువ్వు నాకు అమౌంట్ వచ్చి ఇవ్వకపోతే మీ ఇంటికి వచ్చి దీపావళి రోజున పెద్ద పెద్ద బొమ్మలు నేనే పిలుస్తాను, నీ సంగతిలో బయట పెడతాను, నీ గుట్టంతా బయట పెడతానంటే తను అనుకుంటది వీడు ఇంత ముందు కక్ష కన్నా వీడు కొట్టించిన కక్ష ఇంకా మైండ్ లో పెట్టుకుని నేను ఇంకా సాధిస్తారు కదా, ఇప్పుడు ఏం చేయను ఇరికట్లో పడిపోయినా ఇప్పుడు ఏం చేయాలి, సర్లే ఈ చైన్ తీసుకెళ్ళి ఇస్తాను మిగతా డబ్బులు తర్వాత అరేంజ్ చేసాను చెప్తే ఎలాగైనా చెయ్యాలి కదా అని తను అంటది. అనుకుని లేచి వెళ్ళిపోతాను వెళ్తుంది. సరే నేను వెళ్తే అంటే మళ్ళీ అంటే నాకు ఇంకొక లైన్ డబ్బు అడిగాని ఇస్తామని చెప్పారు, అక్కడికి వెళ్ళి వస్తానంటే ఇప్పుడు నువ్వు వెళ్ళడం అవసరమా అనేసి అంటే మరి వెళ్ళకపోతే ఎలాగైతుంది హెల్ప్ చేసిన హెల్ప్ చేయొద్దు దాన్ని ఇలాగ ఇంట్లో కూర్చోమంటావా అనేసి అంటే అది కాదు అమ్మ తిరుదంటే మీ అమ్మ ఎప్పుడు తిడుతుంటే మీ అమ్మ తిరుగుతుంటే నువ్వు వెళ్ళిపోతుంది అని తిరుగుతుంటే నువ్వు ఎలాగో మీ అమ్మతో తప్ప ఇంకెవరు అమ్మతో తిట్లు కదా, మీ అమ్మతో తిట్లు కాదు కదా, సరే మీ అమ్మతో కూడా తిట్లు కాదు ఏం పర్లేదు అనేసి అని అంటది. తను వెళ్ళిపోతే మళ్ళీ ఆగి మనకు చూసి వెళ్ళి హక్ చేసుకుని బాధపడుతుంది. ఏంటి అంటే సారీ అని. ఎందుకు అంటే నేను తప్పు చేసి నేను నిజం దాచిపెట్టి నేనే చిరాకు అయిపోతున్నాను అనేసి తన మనసు అనుకుంటుంది. బయటకు అంటది నీకు డబ్బులు లేవని అడిగేసిన మళ్ళీ నేను ఏదో కాపం అయిపోయాను సారీ అనేసి అంటే ఏం పర్లేదులే మన మీద సారీ ఎందుకు, సరే నేను వెళ్ళి వేగంగా వచ్చి నేను అంటాడు. అప్పుడు వెంటనే అతను అంటది సరే సరే వెళ్తాను చెప్తాను. వెంటనే మనది అంటాడు సరే నేను ఎందుకు ఆటలు వెళ్ళడం కాలు డ్రాప్ చేసిన పదా అంటే లేదు నువ్వు ఉండు ఇద్దరు అయిపోతే మీ అమ్మ కాపాడుతూ మీకు ఉండేది అరేంజ్ చేయండి మేనేజ్ చేయండి సరే అంటాడు. అప్పుడు వెంటనే పాపం చాలా అమ్మాయికి రాళ్ళు ఏది దాచుకోదు ఇలా అయితే ఎలా దొరుకుతుంది ఏంటో అనేసి తను అనుకున్నాడు.
అప్పుడు వెంటనే తను దినేష్ మీదకి వచ్చి ఎవరు నువ్వు నన్ను కిడ్నాప్ చేసావురా అనేసి అంటే నువ్వా మీ ఆయన నాకు బాగా అంటే మా ఆయన బాగా అంటే మా ఆయన తెలుసుకోవాలి నన్ను కిడ్నాప్ చేసేవారు అంటే మీ ఆయన నన్ను కొట్టించాడు మీ ఆయన ఆ పగతో నేను చేసిన అంటే అరే మా ఆయన చేసినందుకో నీకు అడ్డానికి కాలు ఉండవు పట్టుకొని చేతులు ఉండవు నీకు చేతులు కాలు ఎరగొట్టి చంకలు పెట్టి పంపిస్తారు స్టేషన్ లో చెప్తారంటే అంటే మీ ఆయన అంత మొగడు అంటే మా ఆయన అంత మొగడు వచ్చాక చూసుకుందారా అన్నాడు అంటే మీ ఆయన వస్తుంది నమ్మకం ఉందా అంటే నమ్మకం ఉందా అంటే అదే చేతకని విధవా ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేసి ఆడపిల్లని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు సంపాదించి వస్తున్నావు చేతకని విధవ అంటే నేను ఇలా కాదనుకుని నోరుకి ప్లాస్టర్ వేస్తాడు ప్లాస్టర్స్ ఇప్పుడు తిట్టా అంటే కాళ్ళతో ఒకటి అంటది తల్లి వెంటనే కింద పడిపోయి నిన్ను ఇలా కాదనుకుని కొట్టడానికి వెళ్లే లోపు అప్పుడే బాలు వచ్చినాడు బాలు వచ్చి కార్ చూస్తాడు పువ్వులు చూసి వాళ్ళు వచ్చిన వ్యాన్ చూసి వ్యాన్ వెనక డిక్కీ ఓపెన్ చేసి అందులో కవర్ ఉంటుంది అయినా ఇంగ్లీష్ ఫుడ్ వచ్చిన కవర్ ఇదే కదా అంటే మెయిన్ కవర్ ఎక్కడ అంటే మెయిన్ ఇక్కడే ఉంటుంది సరే చూడాలని అంటాడు అప్పుడు వెంటనే వాళ్ళ అసిస్టెంట్ వచ్చి అన్నయ్య నువ్వు ఇలా కాదు నువ్వు రా అంటే ఏమైందని నువ్వు రా త్వరగా అంటే తను వచ్చి బాలని చూపిస్తాడు వీళ్ళ దగ్గరకు వచ్చి అంటే ఏమో అంటే సరే పదండి మనం దాంగుని వెళ్ళిపోతారు ఇప్పుడు వెంటనే బాలు ఇంట్లోకి వచ్చి డోర్స్ ఓపెన్ చేస్తాడు తను మీనా కనిపించుకొని డోర్ కట్టినప్పుడు వేసేస్తాడు దినేష్ డోర్ కట్టిన వేసేస్తాడు మీనా డోర్ కట్టిన చూస్తున్నది అది బాలు కనిపించదు అప్పుడు వెంటనే బాలు ఆ పోలీసులకు ఫోన్ చేసి విషయం అని చెప్తారు అప్పుడు వెంటనే రౌడీలు వచ్చి అరే ఏంట్రా మీకు ఏం కావాలి మా ఆవిడ కిడ్నాప్ చేశారంటే అప్పుడు దినేష్ వస్తుంది ఏంట్రా నువ్వు అంటే నన్ను మాస్క్ ఇస్తాడు అరే నువ్వు మొన్నే కదా కొట్టించి పోలీసు కప్పు చెప్పి అయినా సరే నీకు సిగ్గురాలు అంటే ఆ కాకు తీసుకుని నీ ఆవిడని కిడ్నాప్ చేశారంట అయినా సరే నీ ఆవిడ క్షేమంగా ఉంది అయినా మీ ఆవిడ నీకు ప్రాణాలతో కావాలంటే నాకు ₹1,00,000 ఇవ్వంటే రూపాయి కూడా ఇవ్వండి రా అన్నాడు నీవు ఇవ్వకపోతే మీ ఆవిడ నీకు ప్రాణాలతో ఇంటికి రాదని అంటే ఏం కూర్చొని ఒక కొడతాడు అలాగే అంతా కొంచెం ఫైట్ జరుగుతుంది ఫైట్ జరుగుతుండగా అప్పుడే రోహిణి వస్తుంది రోహిణి వచ్చి కార్ చూస్తే ఏంటి బాలు కార్ లాగా ఉందనేసి లోన్కి వస్తుంది తను విండోలను చూస్తే బాలు ఫైట్ చేస్తారు అయినా బాలు ఏంటి ఇక్కడ అరే ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేసి ఒక ఆడపిల్లని బ్లాక్ మెయిల్ డబ్బు సంబంధం చూస్తామని అంటే అయ్యో మొత్తం తెలిసిందే ఏంటి మా బాలుకి వెళ్ళగానే కంగారు పడుతూ ఉంటది వాళ్ళు ఫైట్ చేస్తూ ఉండగా బాలుకి వెనక నుంచి కొట్టేస్తారు కారుతో అతను స్ట్రోక్ కింద పడిపోయేసరికి తనను కూడా కట్టేమంటే కట్టేస్తారు అప్పుడు వెంటనే మీద దగ్గరికి వెళ్ళి ఇలా కానివ్వండి మీనా తన కట్లు కొంచెం టైట్ కట్టు అది ఇలా అనుకుని తను విప్పేసి తను లేచి తను గద పట్టుకుని అందరినీ కొడుతుంది అందరూ కొట్టి అందరినీ కొడుతుండగా అప్పుడు వెంటనే తను కూడా చూస్తుంది రోహిణి చూసి అయ్యో మీనకు ఎక్కడ ఉందంటే మీనకు తెలిసిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుని తను ఆలోచిస్తూ ఉంటది అప్పుడు వెంటనే బాలుకి స్లో వస్తుంది ఆ స్లో వచ్చి వాళ్ళు కొట్టడం చూసి బాలు షాక్ అయిపోతుంది బాలు ఒక సత్యభామ లాగా బాణం వేసినట్లుగా ఒక దేవత లాగా కనిపిస్తుంది అప్పుడు వెంటనే అక్కడ త్రిశూలం తీసుకొచ్చి దినేష్ ని కింద పడేసి వాళ్ళ మీద కాల్ వేసి ఒక అమ్మవారిలాగా తొక్కిస్తే తను సేమ్ అమ్మవారిలాగా రోహిణికి దినేష్ కి ఆ బాలుకి అందరికి ఒక అమ్మవారిలా కనిపిస్తుంది అరే ఏంట్రా మా ఆయన కట్టేసుకోవడం నాకంటే ఇక్కడ మీ అందరి పని మా అమ్మ గురించి అంటారని అంటది వెంటనే పోలీసులు వస్తారు ఏంటమ్మా నువ్వేం చేస్తావంటే తను వెంటనే అక్కడ లేచి త్రిశూలం పక్కన పెట్టేస్తుంది అదే ఏంటి మీ ఆవిడ కిడ్నాప్ అయిన చెప్పి వచ్చి నువ్వు కిడ్నాప్ అయినట్టు ఉన్నావంటే సరే వాళ్ళు మా ఆవిడని కిడ్నాప్ చేసేటికి వచ్చాక నాకు వెంట నుంచి కొట్టిన సోకలిపోయాను నన్ను కట్టేసి మా ఆవిడ ఇప్పుడు ఇలా చేసింది అయినా మా ఆవిడ సోకలిపోయిన శ్రీకృష్ణ సత్యభామ మెలగిదం చేసింది అలా చేసింది అంటే అమ్మ నీ దయ నేను చాలా మెచ్చుకుంటున్నాను నువ్వు ప్రౌడ్ ఆఫ్ యూ అమ్మ అంటే అయినా సినిమా దగ్గర లాస్ట్ లాగా ఉంచారు అని చెప్పి సరే వీటిని తీసుకెళ్లి లాన్ పెట్టినంటే అరే నీకు మొన్నే కొట్టిన బుద్ధి రాలేదురా అనేసి వాళ్ళని తీసుకెళ్ళిపోయాక ఏంటి మీకేం కాలేదు కదా అంటే నాకు ఏమైనా అయితే ఇప్పటి కళ్ళు బయలు కమ్మి ఎక్కడ పడుతుంది కదా ఇప్పుడు ఏం కాలేదు నాకంటే అయినా నువ్వేంటి అంత సత్యభామలో కనిపించమంటే ఊరుకోవాలంటే ఇప్పుడే సిగ్గుపడుతున్నావు కానీ అప్పుడైతే ఒక అమ్మవారిలా కనిపించావు ఒక అమ్మతల్లా కనిపించావు నీలో ఒక సత్యభామ కనిపించింది అయినా అలా ఎలా ఫైట్ చేస్తావు అమ్మో చాలా గ్రేట్ అప్పుడు వెంటనే అయ్యో వీళ్ళిద్దరు తెలిసిపోయింది రోహిణి ఇవన్నీ చూస్తూ వీళ్ళిద్దరు తెలిసిపోయింది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎలా ఇంటికి వెళ్ళను ఇంటికి చెప్పేస్తారేమో తన విద్య దగ్గరికి వెళ్ళిపోద్ది సరే వెళ్దాం అంటే వెళ్దాము సరే పద ఇంటికి చెప్పాలంటే ఇంట్లో మీరు ఎవరు చెప్పాలంటే అయినా నాకు ఇంత విషయం నాకు బాగా కదా నాకు అడుగు ఉబ్బదు కదా అంటే అయినా ఎంత మంచి పని చేస్తున్నా ఎంత గొప్ప సాహసం చేస్తా సత్యభామ లాగా యుద్ధం చేసి నీ గురించి తెలుగంటే అదేం కాదు మీరు చెప్పని మాట ఇవ్వండి సరే మీకోసం చెప్పనులే అయినా సరే నీకు పద గుడికి తీసుకెళ్లి కొబ్బరికి దిష్టి తీయాలి లేకపోతే దిష్టి బాగా పడిపోయింది అని అంటే సరే పద నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు తను వెంటనే రోహిణి విధి దగ్గరికి వెళ్ళి ఏడ్చి అయినా సరే ఏమైంది అంటే నేను వెళ్ళసరికి ఉన్నారని అంటే అయినా తనకు తెలిసి నీకే తెలుసు అంటే తన పోలీసులు చెప్తున్నాడు అమ్మాయికి బ్లాక్ మెయిల్ చేసి అమౌంట్ అడుగుతుందని చెప్పాడు అని తెలిసిపోయినట్లే కదా అని అంటే ఇప్పుడు వెళ్ళి నా గురించి మొత్తం చెప్పేస్తాడు మనోజ్కి ఎలా నేను ఫేస్ చేయాలి తెలియదు మా అత్త మేరకు తెలియదు అయినా సరే ఇంటికి పెద్ద కోటలాగా దర్జా తెలియదని ఇప్పుడు నా ఇంట్లోకి వెళ్ళగలనా నాకు ఆ ఇంట్లో ఛాన్స్ అయితే నా 2 పెళ్లికి ఇలా పటాకులు అయిపోయింది ఇప్పుడు నేను ఏం చెయ్యాలని అంటే అయినా ఎప్పుడు తెలియాల్సిందే కదా ఏదో ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే కదా అదేదో ఈ రోజు అనుకోవచ్చు కదా వెళ్ళి నువ్వు ఆ విషయం చెప్తే
ఏముంటది ఉంటుంది అంటే లేదే నా ఇంటికి వెళ్ళి నేను వాళ్ళ ఫేస్ నేను చూసి నేను నిజం చెప్పినా అంటే ఎప్పటికైనా సరే నీకు నిజం చెప్పకైనా సరే నువ్వు తప్పు చేసి అప్పుడే నీకు ఒక పెళ్ళైంది నీకు కొడుకుందని చెప్తుంది ప్రాబ్లం లేదు కదా అనేసి ఇప్పుడు ఏముంది వెళ్తావు వాళ్ళు ఏదైనా అడిగిన సమాధానం చెప్తావు నాకు పెళ్ళయింది ఒక బాబు ఉన్నాడు ఇలా జరిగిందని చెప్తా అయినా సరే మనోజ్ నేను బ్లైండ్ గా నమ్మి నిన్ను ప్రేమించాడు అతను మనం మోసం చేయడం తప్పు కదా ఎప్పటికైనా విషయం చెప్పక మనోజ్ కైనా చెప్పు మనోజ్ అర్థం చేసుకుని నేను ఎప్పటికీ వదిలిపెట్టలే అని అంటే ఏమైనా నాకు నమ్మకం లేదా ఇంటికి వెళ్ళైనా సరే వీళ్ళందరూ చెప్పేసి ఉంటారు నేను నాకు అర్థం అప్పుడే రోహిణికి వాళ్ళ అత్తయ్య కాల్ చేస్తూ ఉంటది అమ్మ మా అత్తయ్య కాల్ చేస్తుంది మా అత్తయ్యకి ఏం చెప్పలేమో మా అత్తకి అంత తెలిసిపోయిందేమో ఇంట్లో గొడవ జరుగుతుందేమో అంటే అంటే మనోజ్ కూడా ఫోన్ చేస్తాడు ఏంటి మనోజ్ కూడా ఫోన్ చేస్తాడు ఇప్పుడు వీళ్ళకి నేనేం చెప్పంటే సరే ఇప్పుడు ఇదంతా ఫోన్ లో మాకు విషయం కాదు నువ్వు ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఏం జరిగిందో ఎలా జరిగిందో మొత్తం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి నీట్ గా చెప్పు తర్వాత ఏం జరిగిందో తర్వాత చూసుకుందామంటే నేను నేను నాకు వెళ్ళి వాళ్ళని ఫేస్ చేయని నా వల్ల కాదు ఇప్పుడు ఏం చేయను అయ్యో నా కర్మ ఎలాగేంటి రాసిపోవడం అని తను ఏడుస్తూ ఉంటుంది అక్కడ ఎపిసోడ్ లో థ్యాంక్ యూ గైస్